ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతూ నిర్మిస్తున్న జగదల్పూర్ టు నిజామాబాద్ జాతీయ రహదారి 63 పనులు నత్తనడక సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తిగా గుంతలు, బురదమయమవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహన చోదకులు వెళ్లాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అస్వస్థకు గురైన రోగులను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అసలే వర్షాకాలం అవడంతో ప్రధాన రహదారి మరింత దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పల్లెటూరుకు పోయే రోడ్డు కాదు, ఈ జాతీయ నేషనల్ హైవే. దీనిపైన ఇక్కడ ఇది ఒక 2 మండలాలను మరియు అదే పక్క రాష్ట్రం మహారాష్ట్ర సరిహద్దును కలుపుకొని ఉన్నటువంటి రోడ్డు, ఇది నేషనల్ హైవే. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి నీటి గుంతలతోటి ప్రజలు అనేక సమస్యలు, అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎండాకాలం అయితే మొత్తం పెద్ద పెద్ద లొందలు, ఇందులో వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడ చాలా రోడ్డు ప్రమాదాలకు చాలా గురి అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులు కానివ్వండి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, దీనికి తక్షణమే పరిష్కారం చూపి మన ఈ 2 మండలాలు, ఈ 3 మండలాలకు మరియు ఈ నేషనల్ హైవేకు తక్షణ పరిష్కారం చూపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా చెన్నూరు, మంచిర్యాల ప్రధాన రహదారి రోడ్లు మరీ అధ్వానంగా తయారయ్యాయి. చెన్నూరు నియోజకవర్గ కేంద్రం నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే భీమారం మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అయితే భీమారం మండలంలోని జోడుబాగు వద్ద సుమారు 1 కిలోమీటర్ రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. కేవలం రోడ్డు దెబ్బతిన్న జోడుబాగు ప్రాంతంలో 1 కిలోమీటర్ వెళ్లడానికి అరగంట సమయం పడుతుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ జోడుబాగు ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డు కారణంగా పలు యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని వాహనదారులు మండిపడుతున్నారు. డైలీ భీమారం సైడ్ పోవడానికి రావడానికి ఇదే రూట్ మీదకి వెళ్ళి వస్తాం. ఎక్కడ ఇబ్బంది కాదు, కానీ ఈ జోడుబాగులు అనే దగ్గర మాత్రము ఇక ఇంచుమించుగా నరకం చూస్తున్నాం. ఇక వర్షం పడితేనైతే దాని గురించి చెప్పద్దు. మరి పోనీ వర్షం